నేను ఒక టీడీపీ కార్యకర్తగా ఆవేదనతో మాట్లాడుతున్నానండి. ఈ రోజున ఒక టీడీపీ కార్యకర్త అయిన చేబ్రోలు కిరణో ఎవరో అతని పేరు. అతను ఒక మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని వెంటనే సీఎం చంద్రబాబు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ప్లస్ అరెస్ట్ చేయించారు. 100% కరెక్ట్ అది, ఓకే. అయితే మనం బూతులు మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరు మాట్లాడినా, టీడీపీ అయినా కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వైసీపీ కానివ్వండి, అది ఎవరైనా ఖండించాలి. అది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే పోయిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో భరించలేని బూతులు మాట్లాడిన వాళ్ళని మీరు అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి 10 నెలలు కావస్తుంది. మీరు ఏ చర్యలు తీసుకున్నారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇతను టీడీపీ అతనే కావచ్చు, మాట్లాడాడు, చేశారు, కరెక్టే, అరెస్ట్ చేయించారు. మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయించాలి కదా. ఘోరాతి ఘోరం 5 సంవత్సరాలు భరించలేకపోయాం కదా ఆ బూతులు. లాస్ట్కి చంద్రబాబు గారు సతీమణి మీద అలానే మాట్లాడారు. చంద్రబాబు గారు కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. భరించలేని ఘోరాతి ఘోరం. మీరేం చేయగలుగుతున్నారు? ప్రభుత్వంలో ఉండి కార్యకర్తలకే అసహనం వచ్చేస్తుంది. టీడీపీ కార్యకర్తలే కానివ్వండి, కూటమి కార్యకర్తలే కానివ్వండి, అసహనం వచ్చేస్తుంది. ఈ అసహనం అనేది పెరిగిపోయిందనుకోండి, వచ్చే ఎన్నికలకే ప్రభావం చూపిస్తుంది. చంద్రబాబు గారు అంటే ఒక పని చేసే ఒక పని మనిషి. అది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. ఇప్పుడు పనులు రాష్ట్రంలో ఎలా స్పీడప్ చేశారో అలానే రెడ్ బుక్ స్పీడ్ కూడా పెంచాలి. లేకపోతే ఈ ప్రభావం వచ్చే ఎన్నికలకే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. మీరు గనక యాక్షన్ చూపించకపోతే ఇప్పుడు వచ్చే ఎన్నికలకే కార్యకర్తలు రియాక్షన్ చూపిస్తారు 100%. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోయినా, లాస్ట్కి ప్రతిపక్షం కూడా లేకపోయినా, వాళ్ళు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నది వాళ్ళ మీరా ఒక్కోసారి అర్థం కావట్లేదు. కార్యకర్తలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వాళ్ళు మీకు భయపడుతున్నారా, మీరు వాళ్ళకి భయపడుతున్నారా అనేది ఎవ్వడికే అర్థం కావట్లేదు. మీరు ఇప్పటి నుంచే కార్యకర్తలను పట్టించుకోవాలి. అసహనం అనేది రాకూడదు కార్యకర్తల్లో. ముందు ఏ పార్టీకైనా బలం, అండ కార్యకర్తలే, వెనకాల ఉన్న కార్యకర్తలే. 5 సంవత్సరాలు కన్ను తెరిచి కన్ను మూసేలకు 5 సంవత్సరాలు గడిచిపోతాయి. కార్యకర్తలు ఆవేదనతో ఉన్నారు, చాలా ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది అని. ఈ వీడియో లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలి, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది అనే ఒక అభిప్రాయానికి కార్యకర్తలు వచ్చేస్తున్నారు. అది అనేది రాకూడదు. అది అనేది వచ్చిందంటే పార్టీకి నష్టం కలిగిద్ది. మీరు ఇప్పటి నుంచే కార్యకర్తలను పట్టించుకోవాలి, సరి చేసుకోవాలి, ఆలోచించుకోవాలి.